భారతదేశంలో పూర్వీకుల ఆస్తులు, వారసత్వ సంపదలు అనుభవించడం అంత సులభం కాదు. చట్టపరమైన సమస్యలు, వారసుల మధ్య వివాదాలు, కోర్టు కేసులు ఇవన్నీ ఆస్తులు చేజిక్కించుకోవడానికి అడ్డంకులుగా మారతాయి. దేశంలో ఎన్నో భూములకు వారసులు వేరు, వాటిని అనుభవించేవారు వేరు. ఫలితంగా కోర్టుల్లో అనేక కేసులు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఒక భారీ వివాదం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుటుంబాన్ని కమ్మేసింది. భూపాల్లోని 15,000 కోట్ల విలువైన నవాబు ఆస్తులపై సైఫ్ కుటుంబం చట్టపరమైన పోరాటంలో చిక్కుకుంది. అయితే మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన ఈ భారీ ఆస్తులపై అతడి హక్కును ప్రశ్నిస్తూ ప్రత్యర్థులు రంగంలోకి దిగారు. ఈ ఆస్తులు సైఫ్కో, అతడి కుటుంబానికో చెందవని, అవన్నీ ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్లాలని వారు వాదిస్తున్నారు. ఈ వివాదంలో ఫ్లాగ్స్టాఫ్ హౌస్, నూరు సభా ప్యాలెస్, అహ్మదాబాద్ ప్యాలెస్ వంటి చారిత్రాత్మక భవనాలున్నాయి. ఇవి నవాబుల వ్యక్తిగత సంపదలో భాగం. అయితే ఈ విషయంపై గత కొంతకాలంగా సైఫ్ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. సైఫ్ అలీఖాన్ పూర్వీకులు విభజన సమయంలో పాకిస్తాన్కు వలస వెళ్లారని, అందువల్ల వారి ఆస్తులను శత్రు ఆస్తులుగా పరిగణించాలని ప్రత్యర్థులు పేర్కొంటున్నారు. భారత పౌరసత్వాన్ని వదులుకొని విదేశాలకు వెళ్లిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే చట్టం ఆధారంగా ఈ వాదన సాగుతోంది. సైఫ్ ఖాన్ ఈ ఆస్తులపై తన హక్కును నిరూపించుకునేందుకు కోర్టులో పోరాడుతున్నాడు. కానీ ఇప్పటి వరకు పరిస్థితి అతడికి అనుకూలంగా లేదు. 25 సంవత్సరాలుగా ఈ కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. ఇటీవలే మధ్యప్రదేశ్ హైకోర్టు సైఫ్ తెచ్చిన స్టే ఆర్డర్ను రద్దు చేసి అతడి పిటిషన్ను తిరస్కరించింది. ఈ తీర్పు సైఫ్, అతడి తల్లి షర్మిలా ఠాగూర్, సోదరి సోహా అలీఖాన్లను కలవరపెడుతోంది. ఈ కేసు ఇప్పుడు తాజా విచారణ కోసం హైకోర్టు ముందుకు వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నవాబుల వారసత్వం, చారిత్రాత్మక ఆస్తులు, చట్టపరమైన చిక్కులు ఈ కేసు ఒక సినిమా కథను తలపిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఈ చట్టపరమైన సమస్యలను ఎలా ఎదుర్కొంటాడు? ఈ ఆస్తులు అతడి కుటుంబానికి చెందుతాయా, లేక ప్రభుత్వ స్వాధీనంలోకి వెళతాయా? ఈ వివాదం మరో దశాబ్దం కొనసాగుతుందా, లేక త్వరలోనే తేలిపోతుందా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు దేశవ్యాప్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.